ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మీకు ఏ లెటర్ సెంటిమెంట్ బాగా ఉన్నట్టుంది అసలు? ఆ అల్లరి కాదు సార్, అది అందరూ అడుగుతారు నన్ను. బట్ ఏమవుతుందంటే కొత్త సినిమాకి టైటిల్ పెట్టాలి, ఇది ఆలోచించేటప్పుడు ఫస్ట్ మైండ్ దానికే వెళ్తుంది, ఎందుకంటే ఇంత ముందు పెట్టిన టైటిల్ కాబట్టి. ఓకే. సో అంతేగాని వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాకి అవును అని పెట్టాం కదా, అవును అంటే ఇప్పుడు అదుగో అలా అంటే అనుకుంటున్నాం, కానీ అది కావాలని ఆతో పెట్టింది కాదు. అది అంతేనా సెంటిమెంట్స్ అంటే ఇక పెడతాం వల్ల అవతలాడు ఏమనుకుంటాడంటే అది సెంటిమెంట్ అనుకుంటాడు. బట్ మనమేమో అని దాటి ఆలోచించలేకపోతున్నాం. అది ఆలోచించడానికి ట్రై చేసే ఆ ఉషా కిరణ్ సినిమాలకి నచ్చవులే నువ్వు ఇలా ట్రై చేసాం. బట్ సెంటిమెంట్ ఏముంది, ఈ బాగానే అండి ఈ బాగానే. ఓకే, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? కొత్త థాట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ అయింది అసలు మీ మైండ్లో? సార్ అది పెద్ద ప్రాబ్లం సార్. మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. థాట్ ఎలా వస్తుందని అడిగే క్వశ్చన్కి అంటే ఇది డిఫరెంట్, మీరు చేసిన అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్. వన్ ఫైన్ డే సడన్గా ఎందుకో మైండ్లోకి వస్తుంది థాట్ అనేది, అంతే కదా, ర్యాండమ్గా వచ్చేది థాట్. సో ఈ ర్యాండమ్గా వచ్చినప్పుడు పంది పిల్లని పెట్టి సినిమా చేద్దామని ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు మన దగ్గర కథ లేదు. సో ఇప్పుడు పంది పిల్లతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కథ ఎలా తయారు చేయాలనే దానికి చాలా సినిమాలు చూశాను. ఇది ఈ వాల్ట్ డిజ్నీ జంతువులతో తీసిన సినిమాలు, జంతువు కాబట్టి బేబ్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, ఆ సినిమా చూసాం. తర్వాత చాలా సినిమాలు అండి జంతువులకు సంబంధించిన సినిమాలన్నీ చూసాం. బ్రదర్స్ అనే సినిమా వచ్చింది, అవన్నీ చూస్తే బట్ నేను చేయాలనుకుంటున్న సినిమా అలాంటి సినిమా కాదు, పంది పిల్లతో చేయాలి. సో బట్ అలాంటి సినిమా కాదు. బట్ ఏం చేయాలనుకుని ఇక దాని మీద స్లోగా సత్యానంద్ గారు మా స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూర్చొని రోజు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుతుంటే స్లోగా ఈ కథ ఐడియా పుట్టింది. ఓకే ఈ రూట్లో వెళ్దాం అని చెప్పేసి. సో ఇక అక్కడి నుంచి స్లోగా కథను వండటం స్టార్ట్ చేసాం. వండి ఇక ఫైనల్గా స్క్రిప్ట్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక ఎగ్జిక్యూషన్లోకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అంతేగాని అంతే ఇది ఈ థాట్ ఎక్కడో సడన్గా ఇది ఇన్స్పైర్ అయ్యి చేయటం కానీ లేకపోతే ఇలాంటిది కాదు. సడన్గా ఒక రోజు ఎందుకో పందిపులతో సినిమా తీయాలనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. ఓకే, నిజంగా ఒక పిక్ని పెంచుకున్నారంట, నిజమేనా? అది ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇప్పుడు పందిపిల్లతో సినిమా అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు కుక్క పిల్లలు అంటే ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పిల్లలు దొరుకుతాయి, పిల్లులు దొరుకుతాయి. బట్ ట్రైనింగ్ మన దేశంలో, పైగా పందిపిల్ల అంటే చిరాకు ఉన్న దేశంలో ట్రైనింగ్తో ఉన్న పందిపిల్ల ఎక్కడ దొరుకుతుంది మనకి? అసలు పందిపిల్లకి ఎవడ ట్రైనింగ్ ఇస్తాడు మన దేశంలో? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే అసలు పందిపిల్ల అసలు ఏం చేస్తుందో ముందు చూద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న పందిపిల్లని తెప్పించి ఒక బోన్లో పెట్టి కొన్నాళ్ళు మెయింటైన్ చేసాం దాన్ని. చేసి దానికి బాగా చూసుకునేవాళ్ళం దాన్ని. దానికి మంచి జాతి కుక్కలకు పెట్టే పెడిగ్రీ ఫుడ్ తీసుకొచ్చి పెడితే అది దాన్ని చూసి ఏదో తనటమో ఏదో చేసేది, తినేది కాదు. ఈ చెత్త పేపర్ మొక్కలు, అరటికాయ తొక్కలు ఇలాంటివి తినడానికి ఇష్టపడేది చిన్న పందిపిల్ల. పెడిగ్రీ తినేది కదా. సో అలా కొన్నాళ్ళు పెంచాం. 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తే సైజు డబుల్ అయిపోయేది, అది ఇంకో వారం ట్రిపుల్ అయ్యేది. సో ఇప్పుడు ఒకే పంది పిల్లని పెట్టుకుని సినిమా మొత్తం మనం షూటింగ్ చేయలేమని అర్థమైపోయింది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే ఒక పంది పిల్ల అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకున్నాం. 18 నెలలకి ఒక పంది పిల్ల 10 మంది పిల్లలను పెడుతుంది, జస్ట్ 18 monthsకి. అలా ఒక 10-15 ఏళ్ళు పెడుతుంది. సో ఈ కొత్త విషయాలన్నీ ఈ పందుల్ని స్టడీ చేసి నేర్చుకున్నాం అనమాట. తర్వాత ఓహో లైవ్ పంది పిల్లతో మనం చేయలేము, ఇప్పుడు లైవ్ పంది పిల్లతో చేయలేకపోతే ఈ సినిమా ఎలా చేయాలి అని చెప్పి ఇక అప్పుడు యానిమల్ ఫిల్మ్స్ అన్ని ఎలా షూట్ చేశారు ఇవన్నీ కొంచెం ఇంటర్నెట్లో స్టడీ చేసి చూస్తే ఎక్కువ మంది ఏం చేశారంటే యానిమేట్రానిక్స్ వాడారు, అంటే రోబోటిక్స్. ఇప్పుడు ఒక పందిపిల్లలతో షూటింగ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పందిపిల్ల మోడల్ని తయారు చేయటం, దాని లోపల టెక్నాలజీని పెడతాం, దాంతో రకరకాల బిహేవియర్ చేస్తాం. అందరూ ఇదే చేశారు. సరే ఈ టెక్నాలజీ కొందాం అని చెప్పేసి బయట రకరకాల కంపెనీ, ఆస్ట్రేలియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్తో మాట్లాడితే బాగా ఎక్స్పెన్సివ్. అంటే మన ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో రెమ్యూనరేషన్ అంత ఉంది కాస్ట్, అది తెప్పించి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే. పైగా తెచ్చినా కూడా కొంతవరకు యూజ్ చేయగలం, మొత్తం యూజ్ చేయలేం మన ఎన్వైరన్మెంట్కి. సరే ఓ పని చేద్దాం, కొంత లేట్ అయినా కూడా ఈ టెక్నాలజీని మనమే డెవలప్ చేద్దామని చెప్పి ఒక చిన్న టీంని అసెంబ్ల్ చేసి యానిమేట్రానిక్స్ తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఏం కావాలి మనకి, ఒక పందిపిల్ల మోడల్ కావాలి. ఈ మోడల్ కావాలంటే
దానికి ఒక క్లే మోడల్తో తయారు చేయాలి, ఫస్ట్ మట్టితో తయారు చేయాలి. సో జేఎన్టీయూ నుంచి ఎవరో టాప్ స్కల్ప్చర్ చేసేవాళ్ళని శిల్పుల్ని పిలిపించి ఒక పంది పిల్లని తయారు చేసి దాని తర్వాత దాన్ని సిలికాన్ మోల్డ్ తీసి ఇక అక్కడి నుంచి దాని లోపల టెక్నాలజీ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేశాం. ఏమేంటంటే టెక్నాలజీ రకరకాల కొత్త అయినవి కావాలి వచ్చినాయి. ఇప్పుడు పంది పిల్ల కళ్ళు ఆర్పాలి, కళ్ళు పెద్దవి చేయాలి, నోరు తెరవాలి, ముక్కు ఊపాలి, తోక ఊపాలి, కాళ్ళు కదపాలి, తల అటు ఇటు తిప్పాలి, పైకి కింద, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు. పైగా ఈ టెక్నాలజీ అంతా ఎంత చిన్న పందిపిల్ల మెడ లోపల నుంచి లోపలికి పెట్టి క్రియేట్ చేయాలి. చాలా టైం పట్టింది. ఒక రోజు అసలు పని జరిగేది కాదు, 10 రోజులు పని జరిగేది కాదు. 11th డే చిన్న బ్రేక్ త్రూ వచ్చేది, తర్వాత దాన్ని ఫాలో అయ్యేవాడు. సో ఫైనల్గా టెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుని ప్రపంచంలో మిగతా చోట్లంతా ఏంటంటే కేబుల్ కంట్రోల్ ఉంటుంది. పందిపిల్ల లోపల నుంచి బయటకు ఒక కేబుల్ వచ్చి బయట ఎవరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అది వద్దన్నాను మా వాళ్ళని, కేబుల్ రెస్ట్రిక్షన్ వద్దు, దీన్ని రిమోట్ కంట్రోల్తో ట్రై చేద్దామని చెప్పేసి. సో దానికి సెపరేట్గా అంటే యాజ్ ఇట్ ఈస్ పందిపిల్ల అక్కడ నుంచి ఉంటుంది, మనం ఇక్కడ రిమోట్ కంట్రోల్తో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి తయారు చేసిన తర్వాత టెస్టింగ్ రోజు పెట్టుకుని చేస్తే మెడకాయ ఇలా తిప్పి ఇలా అనేసరికి లోపల ఉన్న పార్ట్స్ అని పటపట విరిగిపోయినాయి. అంటే దాదాపు ఒక 5-6 months వర్క్ అది తయారు చేయడం. సరే ఎప్పుడైతే విరిగిపోయినాయి ఇక చేసేదేముంది, ఇక మన దగ్గర లేదు, ఈ ఫిల్మ్ చేయలేము అనుకుంటున్న టైంలో ఏది షూటింగ్ ప్రాసెస్లో జరిగిందా? షూటింగ్ ప్రాసెస్ మచ్ బిఫోర్ టైంలో. సరే అప్పుడు ఏం చేసామంటే ఇక జురాసిక్ పార్క్ అనే సినిమా వచ్చింది ఫస్ట్. టెక్నాలజీ అప్పుడే వచ్చింది ఫస్ట్ జురాసిక్ పార్క్. అది ఎలా చేశారని చూస్తే కొంత యానిమెట్రానిక్స్, కొంత యానిమేషన్, కొంత లైవ్ యాక్షన్ ఇలా మిక్స్ చేసి ఒకే షాట్లో దాన్ని సీమ్లెస్గా ఇంటగ్రేట్ చేసి మనకు అసలు తెలియదు ఎక్కడేది వాడారనే టైప్లో. సరే ఇక యానిమెట్రానిక్స్ని కొంచెం లిమిట్ చేసి యానిమేషన్ యాడ్ చేసి ఇలా చేద్దామని చెప్పి ఒక 2 monthsలో మళ్ళీ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి ఇక అప్పుడు షూటింగ్కి వెళ్ళాం. అంటే ఇది ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉంటుందండి? ఎస్ లైవ్ యాక్షన్ అంటే హీరోయిన్, విలన్స్, కమీడియన్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది పందిపిల్ల. ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఆర్టిస్టులు ఏది ఈ పందితో? ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అంటే వాళ్ళ పాపం సింక్లో ఉన్నా కూడా దీనివల్ల మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ లేదు అంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లోనే చేసాం. పైగా అందరూ కొత్త ఆర్టిస్టులు, సీజన్డ్ ఆర్టిస్టులు అయితే యాక్ట్ చేస్తారు, బట్ కొత్త ఆర్టిస్టులు అవటం వల్ల ఈజీ అయింది అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే వాళ్ళకి చెప్పింది చేసి వెళ్ళిపోవటం కదా, ఎక్కువ ఆలోచించడం లేదు. ఇక్కడ పందిపిల్ల ఉందమ్మా, దాన్ని చూసి దాంతో 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోనేవాడు. సో అంతే చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు పాపం. అంటే షూటింగ్ అంత కాంప్లికేటెడ్ ప్రాసెసింగ్ కాదు సార్, బట్ యాక్చువల్ ఆ పందిని తయారు చేయటం, దాన్ని మెయింటైన్ చేయటం అది ఎక్కువ కాంప్లికేటెడ్. అండ్ అది అదే పంది మీద ఏంటి అసలు కామిక్కేనా లేకపోతే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉంటుందా దాని మీద? అన్నీ ఉంటాయి సార్ దానికి. సేమ్ తెలుగు మసాలా ఫిల్మే అది. అవునా? కామెడీ, సెంటిమెంట్, లవ్ స్టోరీ. ఓకే. డైలాగ్స్ కూడా ఉంటాయి పందికి? డైలాగ్స్ కూడా ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పటివరకు మీరు తీసిన ప్రతి సినిమాల గురించి గొప్పగా చెప్తున్నారు, బట్ ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? నావెల్టీ ఏంటి, ఎందుకు వెళ్ళాలి నా సినిమా అంటే, ఒక కొత్త ఐటమ్ ఉంది నా సినిమాలో. అదేంటంటే నా పందిపిల్ల. ఆ పందిపిల్లతో నేను ఏం చేశానో ఆ సినిమాలో మీరు తెలుసుకోవాలంటే, లేకపోతే ఆ పందిపిల్లతో నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలో ట్రై చేశానో చూడాలంటే మీరు కంపల్సరీగా ఆ సినిమాకి వెళ్ళి చూడాలి.